జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగంకు పశ్చిమ బెంగాల్లో జగదాత్రి మాత దెబ్బ అయితే తగులుతుంది. సరే, ఇందుకో విషయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? జగదాత్రి మాత గురించి మన తెలుగు వాళ్ళకు పెద్దగా తెలిసే అవకాశం అయితే లేదు. మన అమ్మవారి మరో రూపమైనటువంటి జగదాత్రి మాతను ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో పూజిస్తారనమాట. పశ్చిమ బెంగాల్ వాసులు కాళీ మాతను ఎంతగా ఆరాధిస్తారో జగదాత్రి మాతను కూడా అంతే విధంగా ఆరాధిస్తారనమాట. ఈ దేవీ నవరాత్రుల తర్వాత దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అలా వెళ్ళిపోయిన అమ్మవారు తిరిగి వచ్చేశారనే భావనతో జగద్ధాత్రి పూజను పూర్వకాలం నుంచి నిర్వహించేవాళ్ళు అనమాట. అయితే 1750లో అప్పటి మన హిందూ రాజు అయినటువంటి కృష్ణచంద్ర తురకరాజు అయినటువంటి నవాబ్ సిరాజుద్దౌలాను ఓడించాడనమాట. అందుకు కారణం మన జగద్ధాత్రి మాత. దీంతో అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా మన జగద్ధాత్రి మాతకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం ప్రారంభించారు. అయితే ఈ అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగం మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత నుంచి, అంటే 2021 నుంచి మన జగద్ధాత్రి మాత ఉత్సవాలపైన ఆంక్షలు అయితే విధించింది. ఎందుకు విధించదా? అవంతా వాళ్ళ పక్కనే కదా, ఎవరు జిహాదీల పక్కన. ఏమెంతసేపటికి వాళ్ళతో బిజీగా ఉండే, ఏది ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళతోనూ లేకపోతే ఈ మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళతో బిజీగా ఉండే ఈవిడ ఎంతసేపటికి వాళ్ళని ప్రసన్నం చేసుకొని జరిపోయా. ఇంకా మనల్ని ఏం పట్టించుకుంటుంది? ఇంకా మన ఉత్సవాలపైన ఆంక్షలు పెడతాది అంటే పెట్టదంగా. ప్రజలు ఎక్కువగా గుమిగూడవద్దని, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకూడదని, విగ్రహాల ఎత్తు 6 అడుగులు మాత్రమే ఉండాలని, మేళ తాళాలతో అమ్మవారిని ఊరేగించకూడదని, పరిమితంగానే అమ్మవారి విగ్రహాలను ఉంచాలంటూ ఈ మమతా బేగం ప్రభుత్వం మన జగద్ధాత్రి అమ్మవారి ఉత్సవాలపైన అనేక ఆంక్షలన్నింటినీ కూడా విధించింది. ఇక్కడ మామూలుగా చెప్తా, మీకు తెలుసు నాకు తెలుసు, ఎవరైనా మనోళ్ళు చచ్చిపోతే, ఒక హిందువు చచ్చిపోతే చచ్చిపోయిన శవాన్ని ఊరికేనే తీసుకొనిపారు. దీని అమ్మన ఆకుడిది తప్పెట్లు మేళాలు పెట్టి పటాకులు కాల్చుకుంటా వేసుకుంటా సంబరంగా పోతారు. అట్టాడిది మన అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంటే మేళతాళాలు లేకుండా చల్లగా తీసుకొని పోవాలా? కాదు, ఏం మనుషులు స్వామి ఇట్లా వాళ్ళకి ఓట్లు ఎట్టేస్తారు. వాళ్ళు అండేవాళ్ళు ఎందుకు మనుషులా, లేకపోతే ఇంకేమైనా హీనమైన ఇలా బతుకుజాడా ఇట్లా వాళ్ళకి ఎట్లా ఓట్లేసి ఎట్ట అధికారాన్ని అప్పగించారో ఆలోచించండి మీరు కూడా. దీంతో అప్పటి వరకు పశ్చిమ బెంగాల్లో అంగరంగ వైభవంగా జరిగేటటువంటి మన జగద్ధాత్రి అమ్మవారి ఉత్సవాలు భారీగా తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోవు? యాళ్ళేని ఆంక్షలని పెట్టింది కదా ఈ మాయాపిశాచ. ప్రజలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తగ్గించేశారు. ఆవిడకి కావాల్సింది కూడా అదే. కానీ ఈ సంవత్సరం మాత్రం మన జగద్ధాత్రి అమ్మవారి ఉత్సవాలు ఒక రేంజ్లో జరుపుతారు. వేల సంఖ్యలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ ఉత్సవాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారనమాట. అందుకు కారణం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలు. పశ్చిమ బెంగాల్లో కులాలుగా వర్గాలుగా విడిపోయినటువంటి హిందువులను ఒక గుంపు కిందకి చేర్చి వాళ్లకు ధైర్యాన్ని నూరిపోసి మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని చెప్పి మళ్ళా మన హిందువులను భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మన హిందూ సంస్థలు ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్త చేస్తున్నారు. హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చారు. దీంతో ఈ సంవత్సరం జగద్ధాత్రి మాత ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రేపటి నుంచే ఈ ఉత్సవాలన్నీ కూడా ప్రారంభంగా ఉన్నాయి. అంటే రేపు, అంటే ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీన ఈ పూజ అయితే జరగబోతుందన్నమాట. వేలాది జగద్ధాత్రి మాత విగ్రహాల తయారీ కోసం కోల్కతాలోని కుమర్తులి ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకు ఆర్డర్లన్నీ కూడా వచ్చాయి. ప్రస్తుతం వాళ్ళంతా కూడా విగ్రహాల తయారీలో చాలా బిజీ, అంటే చాలా బిజీగా ఉన్నారు. చెప్పే కదా, జగద్ధాత్రి పూజ పశ్చిమ బెంగాల్కు ప్రత్యేకం అనమాట. ఆ రాష్ట్రంలోని కృష్ణనగరు, చంద్రనగరు, రిష్ట్రా, సింగూరు, గుప్తిపారా ప్రాంతాల్లో ఈ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారనమాట. పూజల అనంతరం జగద్ధాత్రి మాత భారీ విగ్రహాలతో శోభయాత్రలు కూడా నిర్వహిస్తారు. ఒకప్పుడు దుర్గామాత, కాళీమాత, జగద్ధాత్రి మాత విగ్రహాల తయారీకి బెంగాల్లోని ఈ చంద్రనగర్ పట్టణం కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేదన్నమాట. ఇప్పుడు కోల్కతాలోని ఈ కుమర్తులి ఏరియాలో కూడా అమ్మవారి విగ్రహాల తయారీకి హబ్గా మారిందనమాట. 4 ఏళ్ల క్రితము ఈ మమతా బేగం మూడోసారి అధికారంలోకి వచ్చిన సమయానికి ఈ కుమర్తులి ఏరియాలోని కళాకారులకు జగద్ధాత్రి మాత విగ్రహాల తయారీకి 2000 ఆర్డర్లే వచ్చినాయి. అలాంటిది ఈ సంవత్సరం ఈ ఆర్డర్ల సంఖ్య 10,000కు చేరింది. 5,000కు పైగా చిన్న విగ్రహాల కోసం కూడా ఆర్డర్ రావడం విశేషం అనమాట. దాన్ని బట్టి మీరు ఒకసారి ఊహించుకోండి ఈసారి ఏ స్థాయిలో జరుగుతాయి ఉత్సవాలు. ఈ చిన్న విగ్రహాలను ఇళ్లలో పూజిస్తారనమాట. దీంతో పాటు ఆస్ట్రియా, నెదర్లాండ్స్, అమెరికా, ఇటలీ దేశాల
విదేశాల్లోని భక్తులకు 700 జగద్ధాత్రి మాత విగ్రహాలను ఈ కుమర్తలి కళాకారులు పంపించినారన్నమాట. ఈసారి అక్టోబర్ 31న అంటే రేపే జగద్ధాత్రి మాత పూజలు కూడా చాలా గ్రాండ్గా జరగబోతున్నాయి. గత 4 సంవత్సరాల క్రితం కంటే ఈసారి 5 రెట్ల సంఖ్యలో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేయనున్నారనమాట. ఎందుకంటే కుమర్తులి ఏరియాలోని కళాకారులకు ఈ విగ్రహాల తయారీ ఆర్డర్లు 5 రెట్లయినాయన్నమాట. అర్థమవుతుందా? పైగా మన ఆర్ఎస్ఎస్ అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా పూర్తి యాక్టివ్గా పనిచేస్తారు. గతంలో 5 నుంచి 6 అడుగులు ఎత్తున్నటువంటి జగద్ధాత్రి మాత విగ్రహాల తయారీకి ఎక్కువగా ఆర్డర్లు వచ్చేటి అనమాట. ఈసారి కిరీటంతో సహా 12 అడుగులు ఎత్తున్నటువంటి విగ్రహాల కోసం ఆర్డర్లు రావడం విశేషం అనమాట. అంటే మమతా బేగను పీక్కోబో చూద్దాం అని చెప్పి డోంట్ కేర్ అంటున్నారనమాట. ఈసారి జగద్ధాత్రి మాత మండపాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు కాబోతున్నాయి. అందుకే మాకు విగ్రహాల తయారీ ఆర్డర్లు పెరిగినాయి, దీనివల్ల చేతి నిండా పని దొరుకుతుంది. గత 4 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు 5 రెట్లు విగ్రహాల కోసం ఆర్డర్లు పెరిగినాయి. ఇప్పుడు కుమర్తులి ఏరియాలో దాదాపుగా 10,000 జగద్ధాత్రి మాత విగ్రహాలు తయారవుతున్నాయని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారనమాట. అమ్మవారి విగ్రహాల తయారీలో చంద్రనగర్ ఏరియాకు సరితూగే స్థాయికి ఈ కుమర్తులి ప్రాంతం కూడా ఎదుగుతుంది. విదేశాలకు కూడా మా విగ్రహాలు ఎగుమతి అవుతున్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే ఈ అభినవ శూర్పణకైనటువంటి ఈ మమతా బేగం ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా, విగ్రహాల ప్రతిష్టకు అనుమతులు ఇవ్వనప్పటికీ కూడా, ఎన్ని బెదిరింపులు బెదిరించినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ హిందువులు మాత్రం ఈసారి ఈ మమతా బేగంను లెక్క చేయడంలే. ఈ మమతా బేగం ఆంక్షలకు ధైర్యంగా అందరూ కలిసి మన జగద్ధాత్రి మాత ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నమాట. దీంతో హిందువుల్లో వచ్చినటువంటి ఈ ప్రతిఘటన చూసి ఇప్పుడు మమతా బేగం భయపడి చస్తాందంట. ఇదే కంటిన్యూ అయితే తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పని చెప్పేసి బేగం భయపడుతుందన్నమాట. అంటే బెంగ పెట్టుకొని ఉండాలి. అది విషయం. బెంగ పెట్టుకొని ఆవారాడ మంచం ఎక్కి అదేమై టపీమంటాదో. సరేలే చూద్దాం. ఇంకా అన్నీ ఉంటుంది కదా, క్రమ సిద్ధాంతం అనేది ఒకటి. అది కూడా మన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అలా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.